హలో అందరికీ. ఇవాళ మనం నోరూరించే ఎంతో రుచికరమైన రవ్వ లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మా ఇంట్లో ఇవి చేస్తే మాత్రం లొట్టలేసుకుంటూ తింటారు. పదండి లేట్ ఎందుకు, ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా వీటి తయారీ కోసం రవ్వ ఒక అర్ధ కిలో, చక్కెర ఒక అర్ధ కిలో, డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా తుంచి పెట్టుకున్నాము, యాలకుల పొడి చేసుకున్నాము. అలాగే ఒక పావు కిలో నెయ్యి అయితే సరిపోతుంది ఈ ప్రాసెస్ మొత్తానికి. ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. పావు కేజీ నెయ్యి మొత్తం ఒకటేసారి వేయకూడదు, కొద్దిగా వేసుకుంటూ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి. ముందుగా ఈ నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మీకు తెలిసిందే కదా, డ్రై ఫ్రూట్స్ వేస్తే ఏ స్వీట్ అయినా ఏ రెసిపీ అయినా ఎంత టేస్టీగా ఉంటుందో. సో నెయ్యిలో మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. తర్వాత ఈ వేయించిన వాటిని అన్నిటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో నెయ్యి వేసి రవ్వని వేయించుకుందాం. ఇప్పుడు కూడా నెయ్యి మొత్తం వేయొద్దు, మనకి తగినంత వేయాలి. చూడండి, ఈ రవ్వని ఇలా కలుపుకోవాలి, లేదంటే కింద అడుగంటుతుంది. మనకి రవ్వ స్మెల్, రవ్వ పచ్చివాసన వస్తుంది కదా, సో అట్లా పోయే వరకు వేయించుకోవాలన్నమాట. మనకి ఫైనల్గా పొడి పొడిగా అవుతుంది. చూడండి, మమ్మల్ని కలుపుతూనే ఉన్నారు. లాస్ట్కి కలిపిన తర్వాత మనకి పొడి పొడిగా వస్తుంది. చూపిస్తాను అది కూడా మీకు ఎలా ఉంటుందో. ఇట్లా పొడి పొడిగా అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ అదే బాండీలో చక్కెర వేసి పాకం తయారు చేసుకుందాం. మేము అర్ధ కిలో కంటే తక్కువ చక్కెర తీసుకున్నాము. పాకానికి సరిపడా నీళ్ళు వేసుకొని చక్కెర మొత్తం కరిగే వరకు కలపాలి. మనకి పాకం ఎలా అంటే తీగ పాకం రావాలన్నమాట. చక్కెర మసిలి ఇట్లా తీగ పాకంలాగా వస్తుంది. అప్పుడు దీంట్లోనే మనం వేయించి పెట్టుకున్న రవ్వని వేసి కలపాలి. ఇప్పుడు రెండు కలిపి ఉడుకుతాయి. దీంట్లోనే మనం దంచి పెట్టుకున్న యాలకుల పొడి వేసి, అలాగే ఇందులోనే డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తారు మా వాళ్ళు మెల్లగా. అప్పటి వరకు కలుపుతున్నారు. వేసేసారు. ఈ డ్రై ఫ్రూట్స్ కూడా కలిపి మనకి కొంచెం గట్టిగా ఉండలు కట్టేలాగా వచ్చే వరకు కలుపుకోవాలి. దీనికి పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు, ఒకటే గిన్నె సరిపోతుంది. ఆ గిన్నెలోనే మేము అన్నీ చేసేసాము. సో లాస్ట్లో మిగిలిన నెయ్యి ఉంటుంది కదా, అది కూడా వేసి కలిపేసాము. చూడండి, ఉడికి ఇలా అయిందనమాట. ఇప్పుడు ఇది లడ్డూలు కట్టడానికి రెడీ అయింది. లడ్డూలు కట్టేసాము, తినేసాము, అయిపోయాయి కూడా. మీకు కూడా అలాగే నోరూరితే వెంటనే ఈ సింపుల్ రెసిపీని ట్రై చేసి మీ క్రేవింగ్స్ని సాటిస్ఫై చేసుకోండి. మా ఛానల్కి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. టాటా, బాయ్ బాయ్.